హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యమును మనం చదువుదాం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక మీరు పిలువబడితిరి. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న మాట మీరు శ్రద్ధగా విందురుగాక. ఆమేన్. ఈ లోకములో మనుషులు మనల్ని పిలవట్లేదు, రాజులు మనల్ని పిలవట్లేదు, మన బంధువులు మనం పిలవట్లేదు. మహోన్నతుడైన దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. ఎక్కడికి వెళ్ళి దేవుడు మనల్ని పిలిచాడంటే చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకొని రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆశీర్వదించి ఆయన కృపతో నింపిన దేవుడు ఆ సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. దరిద్రతలో ఉన్న మనల్ని ధనవంతులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రులైన మనల్ని పరిశుద్ధులగుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. దీనులైన మనల్ని సంపన్న స్థితిలో ఉండుట కొరకు దేవుడు పిలిచాడు. అది మాత్రం కాదు, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే మరొక శ్రేష్టమైన స్వభావం, శ్రేష్టమైన అనుభవం తెలుసండి. ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచెను. ఆమె చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మౌనం ఉండకూడదు. మంచి మాట అన్నప్పుడు ఆమేన్ హల్లెలూయా అనాలి. ఏదో సినిమా చూసినట్టుగా ఇక్కడ ఏదో డిజిటల్ సేవ జరుగుతున్నట్టుగా కాకుండా కొంచెం స్పందన కలిగిన వారమై ఉందాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బయట ఎవరితో గొడవ పెట్టుకున్నప్పుడు ఎంత గలాట చేస్తావు? కొంచెం స్వరమెత్తు దేవుని సన్నిధిలో సన్నుతించు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే నీలో ఉన్న పాపాల నుండి, దయ్యాల నుండి విడుదల పొందుతున్నావు. శక్తితో నింపబడతా ఆయన మహిమ నీ మీదికి వస్తుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుని పిలిచాడు. దేవుని పిలవడానికి ఉద్దేశం ఏంటిది? ఈ లోకములో ఘనులను దేవుడు పిలవలేదు, గొప్పవారిని దేవుడు పిలవలేదు, జ్ఞానులను దేవుడు పిలవలేదు. నీకు తెలిసిన ఎంతో మహోన్నతమైన స్థానములో ఉన్న వారిని దేవుడు పిలవలేదు. కానీ ఆయన నిన్ను పిలిచాను, నీ కుటుంబాన్ని పిలిచాను. కేవలం ఒక్కటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను, భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు హక్కుదారుడిగా నేను ఉండుట కొరకు ఆయన నిన్ను పిలిచాను. ఆమె చెప్పండి హల్లెలూయా. అయ్యా, నువ్వు శాపగ్రస్తుడవుటకు దేవుడు నిన్ను పిలవాలి, దరిద్రుడిగా ఉండుటకు నిన్ను పిలవాలి, శపితమైన జీవితము చేయుటకు నిన్ను పిలవాలి, కూలిపోయిన అనుభవాలతో ఉండుట కొరకు నిన్ను పిలవాలి, మనుషుల చేత అవమానపరచబడిన నీ జీవితమును సన్మానముతో నింపుటకు పిలిచాడు. చీకటిలో ఉన్న నీ జీవితమును వెలుగులోకి నడిపించుటకు దేవుడు పిలిచాడు. బహు భయంకరమైన దీన స్థితిలో ఉన్న నీ జీవితమును ఘనమైన స్థానములో నిలబెట్టుటకు ఆయన నిన్ను పిలిచాడు. ఈ మొదటి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ బ్లెస్డ్. ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ అనాలి. అంటే ఏమంటది? అవును గాక. ఆమె అనకపోతే నాకు కాదేమో, పక్కన వాళ్ళకి కావచ్చు అని దేవుడు అటే ఆ బ్లెస్సింగ్ పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో ఒక ఉజ్జీవముతో ఉండు, ఒక స్పర్శ లేని వాడిగా ఉండకు. ఒక జీవముతో ఉంటే ఆ జీవము గల దేవుని యొక్క సన్నిధి ఆయన నిన్ను దీవించుటకు ఆయన మీదికి వస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడిలలో, ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారం దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను దీవించాలి. అనేక దీవెనలతో నువ్వు నింపబడాలి. ఈ దినమున ఒక ఆశీర్వాదం నేను జ్ఞాపకం చేస్తా. ఒక వ్యక్తిని దేవుడు దీవించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తా. అలాగే నువ్వు దీవించబడాలి. ఆమేన్. ఒక విధానం ఏంటి తెలుసండి? చక్కగా వినండి, చక్కటి మాట. దేవుడు ఆశీర్వదించే విధానములో ఒకటి ఏంటంటే, నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను వారు అసూయ పడునంతగా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. గట్టిగా చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడుతూ. నీ శత్రువుల ఎదుట నీ కుటుంబమును గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఎవరు అవమానపరిచారో, నిన్నెవరు అపహాస్యం చేశారో, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కూర్చుంటున్నప్పుడు నీ పిల్లల స్థితిని చూసి, నీ కుటుంబాన్ని చూసి నవ్వారు. వాళ్ళ నవ్వులు నీకు దుఃఖంగా మారినాయి. వారి అవమానములు నీ గుండెకు కోతగా మారింది. నిన్నెవరైతే అవమానించారో, నిన్నెవరైతే తృణీకరించారో, నిన్నెవరైతే దీన స్థితి వాడని చూశారో, పనికి మాలిన వాడని ఎవరైతే నేను ఎంచారో, వారి ఎదుట, వారి కన్నుల ఎదుట నా దేవుడు గొప్ప చేయుటకు, ఆశీర్వదించుటకు దేవుడు నేను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు నన్ను దీవించట్లేదని నువ్వు దుఃఖపడుతున్నావు కానీ కాదు. ఒక కోణంలో నువ్వు ఆలోచించి దినము నుండి నీ శత్రువుల ఎదుట దీవించట కొరకే నిన్ను కొంతసేపు ఆయన నిన్ను తన పీరియడ్లో నిలబెట్టి ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో అలా దీవించిన వ్యక్తులలో మనం ఆలోచించినట్లయితే ప్రముఖులలో ఒక వ్యక్తి మన పితరుడైన ఇస్సాకు. ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడు తెలుసండి? శత్రువులు అతని ఆశీర్వాదాన్ని చూసి, శత్రువులు అతని దీవెన చూసి, దేవుడు అతని దీవిస్తున్న విధానం చూసి, దేవుడు అతని ఆశీర్వదించుతున్న విధానం చూసి వారి కళ్ళు మంటెక్కినాయి. వారి కళ్ళు ఏమైనాయి? మంటెక్కినాయి. నానాటికి వారికి ఆయన ఆశీర్వాదం చూసినప్పుడల్లా వారికి దేశం పుడుతుంది, వారు అసూయ పుడుతుంది. నేనంటున్నాను దేవుని బిడ్డలారా, వారి అసూయే ఇతనికి ఆశీర్వాదకరంగా మారింది. ఆమేన్. అతని ద్వేషమే ఇతనికి దీవెనకరంగా మారింది. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి నిన్ను అవమానపరిచాడంటే, ఇదిగో ఇదిగో నిన్ను 10 మంది దగ్గర గొప్పవానిగా చేటు కొరకు దేవుడు నిన్ను అవమానపరిచాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి చీ అని నిన్ను రిజెక్ట్ చేశాడంటే, ఘనమైన స్థాయిలో నిన్ను వాడుకోవడానికి నీవు రిజెక్ట్ చేయబడ్డావు. ఇది నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. దీనుడైన నన్ను ఒక 1000 మంది సంఘములను విశ్వాసుల మధ్యలో దేవుని మాటలు బోధించే దైవజనుడు దేవుడు వాడుకున్నాడు. విరామము లేకుండా దేవుని సేవలో వాడబడుటకు దేవుడు ఆయన తలుపులు తెరిచాడు. ఆయన తలుపులు తెరిచాడు. మనం అనుకుంటాం మనిషి పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయములను అభిషేకాన్ని చూస్తాడు. హల్లెలూయా. హృదయములను ఆశను చూస్తాడు, హృదయములను కోరిక చూస్తాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ కాన్సెప్ట్ నీలో ఉండాలి. ఈ ఆశీర్వాదం ఎలా నేను దీవిస్తాడంటే తెలుసండి, ఎవరైతే నేను లెక్క చేయలేదో వాళ్ళ ఎదుట నువ్వు యు ఆర్ ద బ్లెస్డ్ మ్యాన్. ఆమేన్. నేను అలా దీవిస్తాడు. ఎవరైతే లెక్క చేయలేదు, ఎవరైతే నీకు ఏమి నీకు డబ్బు లేదని,
నీకు పేరు లేదని, నీకు ఉద్యోగం లేదని, సరైన ఇంట్లో ఇల్లు లేదని, నువ్వు రెంట్ హౌస్లో ఉంటున్నావని, నీకు సరైన బండి లేదని, తినడానికి సరైన ఏది వసతులు లేవని, ఏమి లేడివాడని నిన్ను రిజెక్ట్ చేసి చూసావా? ఆ రిజెక్ట్ చేసిన వారి మధ్యలో అసూయ పడునంతగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించండి, ఆయన మనకు శాశ్వతమైన జీవం. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఆశీర్వదించబడాలి. దేవుడు ఇస్సాకును దేవుడు దీవించాడు. అందుకే ఇస్సాకు విషయంలో ఒక గొప్ప సాక్ష్యం ఏంటిదంటే, ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు బాధపడద్దు. ఈ నెలంతా మీరు ఒకటే ప్రార్థన, యు ఆర్ బ్లెస్డ్. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. ఆమేన్. బైబిల్లో ఇతన్ని దేవుడు దీవిస్తున్న విధానం మనం జ్ఞాపకం చేద్దాం. కొన్ని విషయాలు చెప్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. అక్కడ నుండి అతడు బెహెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానమును విస్తరింపచే. అంటే ఇప్పుడు రెండు విషయాలు రేపటి వినండి. ఇస్సాకు దీవించబడుతున్నాడు, ఇస్సాకు ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు ఒక్కడివే కాదు దేవుని సంగమా, నీవు దీవించుతాడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీకున్న సమస్తమును దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మనం అలా ఆశీర్వదించబడాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇస్సాకులో ఉన్న మంచి లక్షణాలు అధికంగా ఏం చెప్పను కానీ ప్రాముఖ్యమైన 4 విషయాలు చెప్తా. చక్కగా ఆ మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటకు అప్పగించుకుందామగాక. ఆమేన్. దేవుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి, ఇస్సాకును దేవుడు గొప్ప చేయడానికి, ఇస్సాకును దేవుడు తన సంతానం విస్తరింప చేయడానికి మొట్టమొదటి మరి కారణం తెసండి. అక్కడ రాయబడిన మాట తెసండి, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు ఆశీర్వదించబడతారు. నేను నీకు తోడై ఉండును, నేను నీకు నీడగా ఉండును, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా తోడును ఆస్వాదిస్తే, నువ్వు నా తోడును కోరుకుంటే, ఇదిగో ఇస్సాకు దేవుని తోడు కోరుకున్నాడు, దేవుని నీడను కోరుకున్నాడు. దేవా, నీవు నాకు తోడుకుంటే చాలు, నేను ఆశీర్వదించబడతా, నీవు నాకు తోడుకుంటే చాలు, నేను దీవించబడతానని అతడు గెరారు పట్టణములో, ఫిలిస్తీన్ల పట్టణములో పరవాసిగా నివాసం చేయడానికి వచ్చాడు. అక్కడ నివాసం చేస్తున్నప్పుడు ఆ దినములలో కరువు విలయతాండమాడుతుంది. ఆ కరువు కాలములో ఇస్సాకు వ్యవసాయం ప్రారంభించాడు. ఇదిగో తోటలకు వెళ్ళి విత్తనం వేస్తున్నాడు. కారణం ఆలోచించండి, ఆకాశం ఇనుములాగా మారింది, నేల విరిగిపోయింది, వర్షం లేదు. కానీ ఇదిగో విత్తనం వేశాడు, వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఒక దినమున అతడు పడిన కష్టాన్ని, అతడు పడిన ప్రయాసమును, అతడు పడిన ఆ విత్తనమును నా దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. చదవని మాట ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందే. ఆ సంవత్సరము చూడండి, విత్తనం వేశాడు. దేవుడు అతన్ని ఎలా దీవించాడండి? నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే నూరంతలుగా ఇతడు ఆశీర్వదించబడడానికి, అతని కష్టార్జితం దీవించబడడానికి గల కారణం ఒకటే, అతడు చేసే ప్రతి పనిలో దేవుని చెయ్యి అతనికి ఉన్నది.
అతడు చేసే ప్రతి పనిలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ కరువు కాలంలో అతని విత్తనమును దీవించాడు. అతడు పడుతున్న ఆ పంట, ఆ భూమిని దేవుడు దీవించాడు. ఏ విధంగా ఆ పంట పండాలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ కరువులో ఆ సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, చక్కగా వినండి. నీకు బంధువుల తోడు కంటే, నీ తోడబుట్టిన రక్త సంబంధాల తోడు కంటే, బాగా ప్రేమిస్తున్నారు అన్యజనులు వారి తోడు కంటే, ఈ లోక సంబంధమైన తోడు కంటే నీ ఇంటికి దేవుని తోడుండాలి, నీ పిల్లలకు దేవుడి తోడుండాలి, నీ భర్తకు దేవుడు తోడుగా ఉండాలి, నీ భార్యకు దేవుడు తోడుగా ఉంటే మీరు చేసే ప్రతి పనిని ఒక దినం అది ఆశీర్వాదకరంగా దండి, నూరంతలుగా ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానం నీకు తోడుగా ఉందా, ఫెయిల్ అవుతావు. నీకు డబ్బు ఉందని నువ్వు పనులు చేస్తున్నావు, ఫెయిల్ అయిపోతావు. నీకు బలం ఉన్నదని ఏదో కార్యక్రమం చేస్తావు, ఫెయిల్ అయిపోతావు. నాకు బలగం ఉంది ఎవరైతే ఏంది అని అనుకుంటున్నా, ఫెయిల్ అయిపోతావు. బలమున్నా, బలగమున్నా, మనుషులున్నా, జ్ఞానమున్నా, డబ్బున్నా, కానీ అక్కడ దేవుడు తోడు లేకపోతే అవన్నీ ఫెయిల్, 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 ఫెయిల్. ఇది నీ ఇంట్లో దేవుని సన్నిధానములను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని తోడు ఇదిగో ఈ నెల మీకు ఉండాలి. దేవుని తోడు కొరకు ఎక్కువ మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది మోషే వెనక ఉన్నారు. ప్రార్థన పరుడు, దేవునితో మాట్లాడగలిగిన వ్యక్తి, ప్రధాన కాపరైన మోషే ఇశ్రాయేలులతో ఉన్నాడు. వారు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి నేను వారితో రాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషేతో, ఇదిగో మోషే అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నాకు తోడుగా రాని ఎడలా ఒక్క అడుగైనా నేను ముందుకు వెయ్యను. అంటే నీవు నాకు తోడుగా వచ్చినట్లయితే నేను కనానుకు చేర్చుతాను ప్రజలను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినమున నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ ఇంట్లో ఏం లేదు, కానీ తగిన సమయంలో దేవునికి ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ బట్టలు కొనుక్కోవాలి. కావాలంటే ఇంచుమించు ఫ్యామిలీ 4 కొనాలంటే 15,000 కావాలి. ఒక వ్యక్తికి పిల్లోడు కొనాలంటే 3,000 కావాలి. నాలాంటి వైట్ బట్టలు కొనాలనుకున్న ఒక 1,000 రూపాయలన్నా కావాలి. విశ్వాసులు మీరు కాబట్టి సంవత్సరానికి ఒక పండుగకు బట్టలు కొనుక్కోవాలంటే ఇంచుమించు 4 ఉంటే అందులో 10,000-15,000 రూపాయలు ఈజీగా కావాలి. అలాంటి కాలంలో నీ జీతము 10,000, నీ జీతం 5,000 కావచ్చు. కానీ నువ్వు ఈ నెలను ప్రార్థన చేసుకో, దేవా నువ్వు నా తోడుగా ఉంటే నీకు 10,000లో 1,000 రూపాయలు దశమభాగం ఇస్తావు. 9 వేదులు శ్రేష్టమైన బట్టలు కొనుటకు దేవునికి ద్వారం తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు తోడుగా ఉంటే నీ లేమిని కలిమిగా మారుతుంది, నీ కరువు సమృద్ధిగా మారుతుంది, నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది, నీ మార మధురంగా మారుతుంది. దేవుడు నీకు తోడుగుండాలి. ధనము నీకు పని చేయదు, బలము నీకు పని చేయదు. ఇతను కుటుంబాల్లో దేవుడు తోడుగున్నాడా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు తోడుగా ఉన్నప్పుడు అరణ్యములో దేవుడు వారికి త్రోవను కలుగజేశాడు. దేవుడు తోడుగా ఉన్నందువలన అరణ్యములో దేవుడు దేవదూతలు తిను ఆహారం చేత దేవుడు వారిని పోషించాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నందువలన వారికి దాహమైనప్పుడు బండలో నుండి దేవుడు జీవ జలాన్ని ఇస్తాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నందువలన వారు ఎదుటగా వచ్చిన ఎర్ర సముద్రం చెల్లిపోయింది, ఎరికో గోడలు కూలిపోయినాయి, యోర్దాను ఏకరాశిగా ఆగిపోయింది, కనానులకి వారు చేర్చగలిగినారు. హల్లెలూయా. నువ్వు దేవుడు తోడుగా ఉంటే నీ ఆటంకముల నుండి ఒక విజయం పొందుతావు. దేవుడు తోడు ఉన్నదా? అది కోరుకోవాలండి మనము. బ్రదర్ మీరు మాకు తోడుగా ఉండండి, సిస్టర్ మీరు మాకు తోడుగా ఉండండి. ఇంకెంతకాలం నీకు తోడు మనుషులు? దేవుని తోడు కోరుకో. దేవుడు తోడుగా ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. ఏం పాట? బలమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను. ధనము నమ్ముకున్న వ్యర్థమే, బలము నమ్ముకున్న వ్యర్థమే, మనుషులు నమ్ముకున్న వ్యర్థమే. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ఉన్నదను. చూడండి, దేవుని నమ్మితే నువ్వు సిగ్గు పడవు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని నమ్మితే నువ్వు సిగ్గుపడవు. కరువులో ఇతడు విత్తనం వేశాడు, ఫిలిష్తీయుల దేశంలో విత్తనం వేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన అతడు నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నందువలన ఇశ్రాయేలులు కానానులోకి చేరారు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నందువలన అంతకంతకు దేవుడు అతడు వర్ధిల్లేను. 2 సమూయేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందండి? మనము వర్ధిల్లుతాము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా నేను నెట్టాలా వర్ధిల్లు అని? ఎవరైనా ప్రోత్సహించాలా? లేదు. దేవుడు నిన్ను వర్ధిల్లు చేస్తాడు. నిన్ను వర్ధిల్ల చేయాలి, దేవుని నిన్ను వర్ధిల్ల చేయాలి. మనుషులు కాదండి నిన్ను వర్ధిల్ల చేసి, దేవుని నిన్ను వర్ధిల్ల చేయాలంటే ఇదిగో దేవుని వాక్యం. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందువలన దావీదు అంతకంతకు వర్ధిల్లేను. ఆమేన్. అంతకంతకు ప్రబలేను, అంతకంతకు గొప్ప చేశారు. ఇదేనో నీ కుటుంబం, నీ పిల్లలు, నీవు, మనమందరం మన పరిచర్యకు దేవుడే తోడుగా ఉండి ఆయన అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇస్సాకును దేవుడి ఆశీర్వాదం పొందుకోవడం కారణము అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, రెండో మాట చదువుతాను. దేవుడు ఇతని దీవించడం గల కారణములో మరో మాట చదువుతాను. పరిశుద్ధంగా ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. చాలండి. ఈ మాట ఇస్సాకుతో ఎవరు చెప్తున్నారు? చెప్పండి. దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళక ఇదిగో ఈ గెరారు దేశంలోనే, గెరారు పట్టణంలోనే నీవు ఇక్కడ నివాసం చేయమని దేవుడు చెప్పారు. అప్పుడు అతడు ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్ళకుండా దేవుని మాటను అంగీకరించి గెరారులో ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని మాటను అంగీకరించి దేవుని మాటకు లోబడి గెరారులో ఉన్నందువలన దేవుడు ఇదిగో ఇస్సాకుని దేవుడు ఫిలిష్తీయులు శత్రువులు అసూయ పడునంతగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. అంటే ఈ దినమున ఒకటి, దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగిరవాలంటే దేవునికి తోడుగా ఉండాలి. రెండోదిగా నువ్వు దేవుని మాటకు లోబడాలి. నువ్వు దేవుని మాటకు, ఇస్సాకు దేవుని మాటకు లోబడినట్లుగా మనము దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట అంటే దేవుని వాక్యానికి మనం లోబడాలి.
దేవుడు నేను దర్శనములో దేవునితో మాట్లాడా? దైవజనుడు ఇదిగో పులిపీఠ మీద నిలబడి వాక్యములో నుండి దేవునితో మాట్లాడుతున్నాడా? ఇదిగో నువ్వు మనస్సాక్షితో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకు నువ్వు లోబడి వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే ఆయన నీ దీన స్థితిని సంపన్న స్థితిగా మారుస్తాడు. హల్లెలూయా. చూడండి అతను ఎలా దీవించాడటండి. 14వ వచనం చదవండి, 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి. చూడండి, శత్రువులు అసూయపడ్డారా లేదా? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడాడో ఆశీర్వాదం, దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానంలో ఒక ఆశీర్వాదం ఏంటిది? శత్రువులు ఎదుట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. చూడండి, ఈ శత్రువుల ఎదుట దేవుడు ఈయనను దీవించడం లేదా? ఈయన దీవించిన కారణాలు నేను చెప్తున్నాను. విధేయుడు, ఇతడు దేవునికి విధేయుడు, ఇతడు తండ్రి కూడా విధేయుడు. తన తండ్రి అయిన అబ్రహామునకు విధేయత కలిగిన కుమారుడు. ఇస్సాకు మన ప్రయాణమైన వెళ్ళాలి, నడు అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు, ఎలా వెళ్ళాలని అడగలేదు. తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రిని వెంబడించాడు. ఆమేన్. మరియా పర్వతం దగ్గరికి వచ్చాడు. అయ్యా, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏదయ్యా అని కూడా దేవుడు చూసుకుంటాడు, నువ్వు నా వెంబడి రామన్న వెంటనే ఇస్సాకు తండ్రిని వెంబడించాడు. అక్కడైపోయింది, బలిపీఠాన్ని కట్టారు. అయ్యా, గొర్రెపిల్ల ఏదంటే ఆ గొర్రెపిల్ల నీదే అని ఇస్సాకుని అబ్రహాము తాళ్ళ చేత బంధించి బలిపీఠం పడుకోబెడుతున్నప్పుడు అప్పుడు కూడా తండ్రికి అబ్రహాముకు ఇస్సాకు ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు. కత్తి లేపినప్పుడు కూడా ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు. ఒబీడియన్స్. ఇదిగో విధేయత కుమారుడు, విధేయత కలిగిన కుమారుణ్ణి ఇదిగో పరలోకమందున తండ్రి ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలాంటి కుమారుడుగా ఉండాలి సంఘంలో? దేవుని దుఃఖపెట్టే కుమారుడుగా ఉండకు, దేవుని బాధ పెట్టే బిడ్డగానే ఉండకు, దేవునికి లోబడే కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా ఉందము గాక. హల్లెలూయా. దినం దేవా నన్ను దీవించడు దీవిస్తాడా? అస్సలు దీవించడు. నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే అడగక ముందే దేవుని ఆశీర్వాదాలు నీ మీద రాలుతాయి. హల్లెలూయా. ఆ విధేయత కలిగి ఉండు, వాక్యానికి లోబడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరము అని అంటున్నది. ఈ లోకములో లోక స్నేహంతో స్నేహం చేయకూడదు, లోక మనుషులతో స్నేహం చేయకూడదు. ఇదిగో లోకస్తుల ఆచారాలను పాలు పొందకూడదు, లోకస్తులు అలవాట్లు నువ్వు చేయకూడదు. నువ్వు ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి, నువ్వు మంచి ఉపదేశంలో పెరుగుతున్న వ్యక్తివి, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తివి. నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడితే నిన్ను నీ పిల్లల్ని దేవుడు సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు వ్యాపార స్థలంకి వెళ్తున్నావు, ఎలా ఉంటున్నావు? వాక్యం భయం ఉందా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, పిల్లలకు వాక్య భయం ఉందా? ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉంటున్నావు, దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావా? నువ్వు వ్యాపారం ఉద్యోగానికి వెళ్తున్నావు, దేవునికి వాక్యానికి భయపడి ఆయన వాక్యానికి లోబడి నువ్వు బ్రతుకుతే తప్పకుండా దేవుని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మన పితరుడైన అబ్రహాం, యాకోబు, దావీదు, ఎస్తేరు ఇలా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధులు విధేయత కలిగి ఉన్నారు గనుక దేవుని ఆశీర్వాదం వారి మీదకి దిగి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడాలి, సనగకూడదు, గునగకూడదు. ఇంట్లో ఒక భర్త ఒక మాట చెప్పినంటే లోబడాలి. తల్లిదండ్రులు ఒక మాట చెప్తే పిల్లలు లోబడాలి. దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడే దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి మీరు పరిశోధన చేసుకోండి. మనం ఎక్కడెక్కడ వాక్యానికి లోబడకుండా బ్రతికాం, ఎక్కడెక్కడ వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నాం, మనం పరిశోధన చేసుకోండి. బైబిల్లో యాకోబు గురించి ఒక మంచి మాట చెప్తా, తర్వాత ఆ సబ్జెక్ట్ చెప్తాను. యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? 12. ఎంత?
నాతో కలిసి చెప్పండి, యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలతో యాకోబు ఏమంటున్నాడు తెలుసా అండి? నాకు పిల్లలు పుట్టలేదు, నాకు జంతువులు పుట్టినాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు పిల్లలు పుట్టలేదు, నాకు జంతువులు పుట్టినాయి అంటున్నాడు. యూదా చూస్తే ఆడు సింహంలా ఉన్నాడు అంటున్నాడు. రూబేన్ దగ్గరికి వస్తే ఆ చంచలమైన మనసు గలవాడు అన్నాడు. షిమ్యోను, లేవీలంటే వీరు నరహంతకులు అని అంటున్నాడు. బెన్యామీన్ గురించి అంటే వీడు తోడేలు వంటి వాడు అని అంటున్నాడు. గాదు వీళ్ళనేమంటున్నాడు? 2 దొడ్ల మధ్యలో పడుకునే గాడిద వంటి వాడు అంటున్నాడు. కానీ యోసేపు దగ్గరికి వస్తే ఇతడు నాకు ఫలించని కొమ్మ అన్నాడు. హల్లెలూయా. 11 మందిని జంతువులతో పోల్చాడు, కానీ యోసేపు మాత్రం ఒక ప్రియమైన కుమారుడిగా పోల్చాడు. కారణం ఏంటి తెలుసండి? కుమారులు ఉండడం గొప్ప కాదండి, విధేయత కలిగిన కుమారుడు ఉండడం గొప్ప. సంఘములో విశ్వాసులు ఉన్నారని చెప్పుకోవడానికి గొప్ప కాదండి, వాక్యానికి విధేయత చూపే విశ్వాసులు ఉండాలి. సేవకుడి మాటకు లోబడే విశ్వాసులు ఉండాలి. సేవకురాలు మాటకు లోబడే విశ్వాసులు ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించే విశ్వాసులు ఉండాలి. లోబడు. అంతమంది పిల్లలు కన్నా కూడా నేను జంతువులు కన్నాను అంటున్నాడు అండి. ఆలోచించండి. అందుకే లోకంలో సామెత ఉంది, పందిలాగా 10 ఏళ్ళు బ్రతకడం కంటే అంశలాగా 6 నెలలు బ్రతకడం ముఖ్యం అంటాడు. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతుంటే తెలుసండి? నువ్వు ఆశీర్వాదము నీ జీవితంలో కరువడానికి కారణం ఒకటే, నువ్వు ఎక్కడైనా దేవుని వాక్యానికి లోబడక నీ ఇష్ట ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా నీ కుటుంబం నడుస్తుందేమో ఆలోచించుకో. నీ బ్రతుకు నడుస్తుందేమో అట్లా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు అడుగులేస్తే నీకు కలుగుపోయేది శ్రమలే, ఆశీర్వాదం కాదు. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు వాక్యానికి లోబడాలి. నీవు దేవుని వాక్యానికి మాటకు విధేయత కలిగి ఉంటే ఆ పిల్లల కుటుంబాలు దీవించబడతాయి. ఆమేన్ చెప్దాం. ఐగుప్తుకు వెళ్ళకు అన్న వెంటనే వెళ్ళాడా? ఒకసారి వెళితే ఏమవుతుంది? వెళ్ళి ఉంటే ఇస్సాకు దీవించబడేవాడా? ఇస్సాకు గురించి మనం మాట్లాడుకునేవారమా? కాదు కదా. వాక్యానికి లోబడ. అందుకే సౌలు తోటి సమూయేలు ఏమంటాడండి దైవజనుడు? సౌలా సౌలా, గొర్రెల పొట్టేలను అర్పించడం కంటేను యెహోవా మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా అనుకుంటున్నాను, అలా అంటున్నాను కాదు. ఇట్లా బలులు అర్పించడం ముఖ్యమా, మాట వినుట శ్రేష్టమా? అది నీకు ఆశీర్వాదం ఎందుకు లేదు తెలుసా? ఆత్మ సంబంధంగా అయినను శరీర సంబంధంగా అయినను నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఆ ఫ్యామిలీ దీవెనలతో ఉండాలంటే ఫస్ట్ లోబడడం నేర్చుకోవాలి. లోబడడం ఇష్టపడాలి. లోబడకపోయినా మంచిగా ఉన్నారు కదా అని అంటే కాదు. లోబడనుల మీదకి హఠాత్తుగా నాశనం వచ్చునని రాయబడింది. కాబట్టి బీ కేర్ఫుల్. మన వాక్యానికి, దైవజనులకు, మీ ఇంటిలో ఉన్న మీ తల్లిదండ్రులకు మీరు లోబడి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరో మాట చదువుదాం. ఇస్సాకును దేవుడు దీవించిన గల కారణంలో చదవండి. 26వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదవండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గల వాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మూడో విషయం ఏంటి తెలుసా అండి? ఇస్సాకు దగ్గర నమ్మకమైన దాసులు ఉన్నారు.
ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇస్సాకు ఆశీర్వదించబడిన కారణం ఏంటో తెలుసండి? నమ్మకస్తులైన దాసులు అతని దగ్గర ఉన్నారు. నీవు మాకంటే బలవంతుడవయ్యా, నీ కాలు మొక్కుతాను, నువ్వేమనుకోకు. రాజుగారు అంటున్నారు ఇస్సాకు తోటి, నీవు మా పట్టణాన్ని విడిచి కొంచెం దూరంగా వెళ్ళి బ్రతుకు అని ప్రాధేయపడుతున్నారు. చూడండి, ఇక్కడ వినండి, శత్రువు అంటున్నాడు, అయ్యా మా ఊర్లో ఉండకు, మా ఊర్లో ఉంటే మా ఆశీర్వాదాలని నువ్వే దొంగిలిస్తావు, ఇక నీకే వస్తాయి, దయచేసి మా ఊరిని విడిచి వెళ్ళే. అంటే అంతగా దేవుడు ఇస్సాకును దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిన్ను అలా దీవించును గాక. హల్లెలూయా, నిన్ను దీవించును గాక. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యాకోబు గురించి లాబాను ఒక మాట అంటాడు, తెలుసా మీకు? తెలుసు కదా. లాబాను ఒకసారి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? మంత్రాలు చేస్తారు కదా, హల్లెలూయా, జాతకాలు చూడడానికి వెళ్తారు కదా. వెళ్తున్నారా? జాతకాలు చూపించుకుంటున్నారా? అసలు చూపించుకోండి. ఇప్పుడు ఈయన కూడా జాతకం చూపించుకోవడానికి వెళ్ళాడు. బైబిల్లో ఉంది, జాతకం చూపించుకోవడానికి వెళ్ళాడు. ఏమని? నా జాతకం, నాకు ఇన్ని గొర్రెలు పెరిగినాయి, ఇంత ఆస్తి పెరిగింది, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన, ఈ అంత క్రెడిట్ అంతా నాదే అని అనుకుంటున్నాడు. ఈయన జాతకం చూపించుకోవడానికి వెళ్ళాడు, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన చెయ్యి చూసి జాతకం చూస్తున్నాడు. చూస్తే ఈడు పెద్ద దరిద్రుడట. లాభాన్ని ఎవరటండి? అష్టదరిద్రుడట. ఇది ఎక్కడ కాలు పెడితే అక్కడ బూడిదైపోతుంది. ఒక్క గొర్రె కూడా లేదు, అష్టదరిద్రుడు నీవు అని తిట్టి, మరి నాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని గోదాములు ఉన్నాయి, నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేశాను, వారి పిల్లలు ఉన్నారు, నేను మనవళ్ళు ఎత్తుకుంటున్నాను, ఇంత ఆశీర్వాదం ఎక్కడిది అని చూస్తే, బాబు నీకు ఆశీర్వాదము నీ ద్వారా రాలేదు, నీ ఇంట్లో వేరొక దేవుని ఆరాధించేవాడు ఒకడున్నాడు, కొత్తగా నీ ఇంటికి ఎవరు వచ్చారో గుర్తు చేసుకో అని అంటే, అప్పుడు గుర్తొచ్చింది, ఇదిగో మా ఇంటికి ఇదిగో ఒక కొత్త వ్యక్తి, నా చెల్లె కొడుకు యాకోబు వచ్చాడు. ఇదిగో ఆ యాకోబు దేవుడు యాకోబును బట్టి నిన్ను ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుడు నిన్ను అలా దీవించును గాక. ఆమేన్. నేను అంటున్నాను, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్లెస్ అవ్వాలి. నువ్వు ఎక్కడ దీవించితే అక్కడ దీవెనలు కుమ్మరించబడాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి. ఆమేన్. అయితే ఇందులో 3వ పాయింట్, నమ్మకమైన దాసులు ఉన్నారు. ఆయనకు ఎవరున్నారండి? ఆయన మాట చెబితే ఆయనకు లోబడే దాసులు ఉన్నారు. ఏమని? ఇదిగో వెళ్తున్నారు ఇస్సాకు కాపరులు, ఇదిగో బావులు తవ్వమని ఇస్సాకు చెప్పగానే వెళ్ళి బావులు త్రవ్వుతున్నారు. ఈ దినమున కుటుంబాలలో ఆశీర్వాదం రావాలంటే ఆ కుటుంబములో మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ఒకరి ఎడల ఒకరికి నమ్మకమైన ఆత్మ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నమ్మకంగా కుటుంబాలలో లేకపోతే దీవెన ఉంటుందా? ఆలోచించండి, దీవెన ఉంటుందా? భార్య తెలియకుండా భర్త ఏదైనా పనికిమాలిన పనులు చేస్తే దీవెన ఉంటుందా? భర్తకు తెలియకుండా భార్య ఎక్కడైనా పనికిమాలిన పనులు చేస్తే దీవెన ఉంటుందా? తల్లిదండ్రులు చదువుకోవడానికి హైదరాబాద్ పట్టణాలకు, ఆయా మంచి బెంగళూరు పట్టణాలకు పంపిస్తే నువ్వు ప్రేమ అని, దోమ అని తల్లిదండ్రులు దుఃఖ పెడితే అక్కడ పిల్లలకు దీవెన ఉంటుందా? ఆలోచించి, దీవెన ఉంటుందా? ఉండదు. అందుకే కుటుంబాలు ఏం కరువైంది? ఆశీర్వాదం కరువైంది. ఆశీర్వాదం కరువు కావడం కారణం ఏంటి తెలుసండి? నమ్మకత్వం లేదు ఆ ఇంటిలో. కానీ ఇస్సాకు ఇంట్లో అలా కాదండి. ఇస్సాకు దాసులు నమ్మకస్తులు, ఇస్సాకు భార్య నమ్మకస్తుడు. ఇదిగో ఇస్సాకు ఇంటిలో పనిచేస్తే ఆ కాపరులు నమ్మకమైన వారు. ఇదిగో సంఘములో నువ్వు ఎలా ఉండాలి తెలుసండి? మనం గొప్పగా చెప్పుకోని అవసరం లేదండి. నాకు నమ్మకమైన విశ్వాసులు ఉన్నారని దైవజనుడు దేవుని ఎదుట సాక్ష్యం చెప్తే చాలు.
ఆమేన్, హల్లెలూయా. నన్ను విడువని విశ్వాసులు ఉన్నారండి, నా మాట తీయని విశ్వాసి ఉన్నదండి. నా మాట తెగకుండా ఆ ఇంట్లో కూడిక పెట్టుకోరు, ఆ ఇంట్లో పెళ్లి చేసుకోరు, ఆ ఇంట్లో సావు జరగదు, ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదు. కేవలము దైవజనుడిగా వాళ్ళు అంత నమ్మకమైన విశ్వాసులని, విశ్వాసులకు ఆ మంచి పేరు కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు అబ్రహాము దగ్గర. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎలియాజర్. అసలు ఎలియాజరుకి ఏ పని అప్పగించాడు అబ్రహాం? కొడుకుకి భార్యను చూసే పని అప్పగించాడు, పిల్లను చూసే పని అప్పగించాడు కదా. అంటే ఇంత పిల్లను చూసే పని అప్పగించాడంటే ఎలియాజరు అబ్రహాము ఇంటి మీద ఎలాగా ఉన్నాడండి? నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తుడు ఎలియాజర్. అసలు ఎలియాజరు ప్లేస్లో ఎవరు ఉండాలి పిల్లని చూసే పని? చెప్పండి. లోతు ఉండాలి కదా, లోతు ఉండాలా? అబ్రాహాముతో వచ్చినాడు ఎవరు? లోతే కదా. లోతు ఎవరు? అబ్రాహామునికి ఏమవుతాడు? కొడుకైతాడు కదా, అన్న కొడుకే కదా. ఇప్పుడు ఇంటి సంబంధమైన కార్యాలు, సంబంధులు, లోపల ఉన్న ఆ బంధువు, ఆ రిలేషన్ ఆయన వెతకాలి. కానీ ఆ ప్లేస్ లో ఎవరున్నారు? ఎలియాజర్ ఉన్నాడు. దమస్కు వాడు, ఏ సంబంధం లేనివాడు అబ్రహాం ఇంటిలో ఒక సభ్యుడిగా మారాడు. హల్లెలూయా. అబ్రహాము బాధ్యతలో ఒక బాధ్యతను అబ్రహాం ఎలియాజరు చేస్తున్నాడు. అబ్రహాము ఏది చేయాలనుకున్నా ఆ పనులన్నీ ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎలియాజరుకి అప్పగిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా అండి? ఎలియాజరు అబ్రహామునకు నమ్మకమైన దాసుడు. ఆమేన్, హల్లెలూయా. ఇతను సంఘములో ఆ ప్రకటన కలిగి ఉండాలి, ఆ ప్రత్యక్షత కలిగి ఉంటే ఆ ఇంటిలో దీవెన. ఊరి మీద 100 మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఏడబడితే అడుగుతాడు. నమ్మకస్తుడేనా? చెప్పు, నమ్మకస్తుడా? కాదు, అపనమ్మకస్తుడండి. అపనమ్మకస్తుడు. తల్లిదండ్రులను విడిచిన వాడు బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసండి? గూడు విడిచిన పక్షి, గూడు లేని పక్షి అది. ఏసన్న గారు యూట్యూబ్ లో మీరు చూసే ఉంటారు, చూసారా? గూని ముసలమ్మ సాత్రం చూసారా? హల్లెలూయా. ఒకసారి గూని ముసలమ్మ అట ఏసన్న గారి దగ్గరకు వచ్చి, ఆ సంఘానికి వచ్చి ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చింది. ఆ నెలంతా ఏసన్న గారు ఏం చేశారట? ప్రార్థనలు ఉంది, పాటలకు వచ్చింది, వాక్యం ఉంటుంది, ఆరాధన చేస్తుంది. కానీ ఏసన్న గారు ఒక్క పాట కూడా పాడడానికి ఇవ్వట్లేదు, ప్రార్థన చేయడానికి ఇవ్వట్లేదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాట ఇవ్వలేదు కానీ ప్రార్థన ఇచ్చారట. వీళ్ళు ప్రార్థన ఇస్తున్నారు, పాట ఇవ్వట్లేదని ఆమె ఇంకో దగ్గరికి వెళ్ళిందట. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? పాట ఇవ్వట్లేదు, ప్రార్థన ఇస్తలేదు కానీ కుర్చేసి మాత్రం నాకు కూర్చోబెడుతున్నదట. వీళ్ళు కూర్చోబెడుతున్నారు కానీ పాటి విత్తలు ప్రార్థన. మరి ఇంకో చోటుకి వెళ్ళిందట, వాళ్ళు పాటిస్తున్నారట, ప్రార్థన ఇస్తున్నారట కానీ కుర్చీలో మాత్రం కూర్చోబెడతలేరట. ఇట్లా జరిగి ముసలమ్మ కదా, కాలం గడిచింది, పుట్టుకోమని చచ్చిన తర్వాత జరిగిన సంఘటన తెలుసా అండి? ఫోన్లు ఎత్తున్నారట, ఇదిగో అమ్మగారు చనిపోయారు అని. ప్రస్తుతం వెళ్ళిన సంఘానికి వెళ్ళింది. ఆ అమ్మ ఈ 10 రోజుల నుండే వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, మా సంఘానికి కాదండి, ఇంకో సంఘ సేవకు దగ్గరికి వెళ్ళింది కదా, ఒకసారి ఆయనకు ఫోన్ చేయను అన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే ఏం జరిగింది తెలుసా అండి? మా దగ్గరికి రావడం ఎప్పుడో మానేసిందండి, ఇంకొకరికి చేయనండి. అట్లా సంవత్సరానికి ఎన్ని నెలలండి? 12 నెలలు 12 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళిందట. 12 నెలలు 12 సంఘాలకు వెళ్ళింది. ఈ 12 నెలలు వెళ్ళిన తర్వాత పుట్టుకొని పోయింది. ఇప్పుడు ఏ పాస్టర్ వెళ్ళాలి? ఏ పాస్టర్ వెళ్ళలేదు, మున్సిపాలిటీలు సమాధి చేసేసారు. ఈమె నమ్మకస్తురాలా అపనమ్మకస్తురాలా? వినండి, చెప్తాడు ఏసన్న గారి బుక్ ఉంటాయి, గూని ముసలమ్మ గురించి చెప్తాడు. అంటే వీరికి ఒక సరైన ప్రత్యక్షత ప్రకటన లేని విశ్వాసులు వీరు.
వీళ్ళకు డబ్బు కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి. ఇది కాదు. ఇదిగో నీకు సరైన అపోస్తుల బోధన కావాలి, నీ కొరకు ప్రార్థన చేసే ఆత్మీయ తండ్రి కావాలి, నీ కొరకు ప్రార్థనలో పోరాడే ఆత్మీయ తల్లి కావాలి, నీ కొరకు అనుదినము ప్రార్థనలో పోరాడే సంఘం కావాలి. ఓ సరైన పరలోకపు బోధలు బోధించే ఉపదేశం కలిగిన సంఘములో నీవు ఉన్నావు. ఒక నాయకత్వంలో మనం ఉన్నాము, ఒక మహిమగల సంఘములో ఉన్నాము, ఒక మహిమగల పరిచర్యలో ఉన్నాం. రేపు ఒక మహిమగల రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇటు అటు తిరగకుండా ఇస్సాకు కాపరుల వలె నమ్మకమైన దాసులుగా మనం ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆ అభిషేకాన్ని పొందుకుందువుగాక. ఆమేన్. ఆ అభిషేకాన్ని పొందుకో, ఆ కృపను పొందుకో. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు అండి చెప్పండి? లోకమంతా కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? లోకమంతటా కనిపెట్టుచున్నాడు. ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటన మనం పొందుకోవాలి. సంఘములో ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి రావాలి, ప్రతి శనివారం నమ్మకంగా కూడికకు రావాలి. మందిరంలో దైవజనుడు ఒక పని అప్పగిస్తున్నాడంటే నమ్మకముగా నువ్వు ఆ పని చేయాలి. నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉందా? ఇదిగో మా సేవకుడితోటి, మా సేవకురాలతో, మా సంఘముతో మేము నమ్మకంగా దేవుని పని జరిగించుకోవాలి. అలాంటి ఒక తీవ్రత మీకు ఉండాలి, ఆ సమర్పణ నీకు ఉండాలి, ఆ ప్రతిష్టత నీకు ఉండాలి. నువ్వు ఇందులో నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఏ పొలంలో ఉన్నావో ఆ పొలంలో నువ్వు ఉండాలి. ఏ బండలో నుండి చెక్కబడావో ఆ బండను నువ్వు మర్చిపోకూడదు. ఏ గోతిలోని తీయబడితేవో ఆ గోతిని నీవు మర్చిపోకూడదు. ఇది మన అనేకులు మర్చిపోయి చెల్లా చెదురైపోతున్నారు, జీవం లేని వారుగా మారుతున్నారు. ఆశీర్వాదం పొందాలంటే ఈ అపోస్తుల ఉపదేశములో, ఈ మహిమగలిగిన పరిచర్యలో నువ్వు నమ్మకమైన విశ్వాసిగా నీ కుటుంబం ఉండును గాక. ఆమె చెప్పండి. నువ్వు రామకృష్ణపూర్లో ఉండు, నువ్వు హైదరాబాద్లో ఉండు, లేక అమెరికాలో ఉండు, నువ్వు స్థానిక సంఘం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు. యు ఆర్ బ్లెస్డ్ ఫ్యామిలీ. ఆమేన్. హల్లెలూయా. నమ్మకంగా ఉండు, దేవుని నిన్ను ఆశీర్వది. ఇప్పుడు నేను ఉన్నాను, రేపు దేవుడు నన్ను ఆంధ్రకి తీసుకెళ్ళొచ్చేమో. మేము 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రకి తీసుకెళ్ళి అక్కడే మా ఇల్లు, స్థానికంగా సంఘం అక్కడే ఉండవచ్చేమో. చెప్పలేము, మన పరదేశులు కదా. దేవుడు అక్కడ ఉంచవచ్చేమో, ఫ్యూచర్లో దేవుడు ఆ కార్యం చేయవచ్చేమో. అంతంత మాత్రాన మన నాయకత్వము ఆత్మీయ తల్లి మేరక్క గ్లోరియస్ మినిస్ట్రీ సహవాసంలో నాయకత్వం. ఈ నాయకత్వాన్ని మనం మర్చిపోతే దేవుని ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నాయకత్వాన్ని మనం ప్రేమిస్తేనే, నాయకులకు లోబడి ఉంటేనే, నాయకుల ప్రార్థనే మనకు ఆశీర్వాదము. ఆమేన్. అలాగే సంఘములకు కూడా విశ్వాసులకు దైవజనుడే ఒక నాయకుడు, దైవజనురాలి ఒక నాయకురాలు. వారు మీ మీద తల మీద చేతులు పెట్టి ప్రార్థించినా, మీ ఇంట్లో కారు కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా, పెళ్ళైనా, పేరంటైనా దైవజనులు వచ్చి మీరు ప్రార్థన చేస్తే చాలు, మీ ఇండ్లంతయు నూరంతల దీవెనలతో నింపబడుతుంది. ఆమేన్. అంత నమ్మకమైన విశ్వాసిగా మనం ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులు. 4వ విషయం చెప్తా. 4వ విషయం చెప్పి ముగిస్తాను, చాలా ప్రాముఖ్యమైన. అలాగే కంటిన్యూగా చదువుకుంటే వెళ్ళండి. ఆదికాండం 26వ అధ్యాయం 18 నుండి చదువుతుండగా వినండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. చాలండి. ఇప్పుడు ఎవరి బావులు తవ్వుతున్నాడు ఇస్సాకు? చెప్పండి. తండ్రి బావులు. ఇప్పుడు తండ్రి ఆస్తి కొడుకుకు హక్కే కదా.
అక్కేనా కాదా? ఇప్పుడు తన బావులు, తన ఇంటి బావులు తను తవ్వుతుంటే ఎవరొచ్చి గొడవ పెడుతున్నారు? ఫిలిస్తీయులు. వాళ్ళ భూమి నువ్వేం లాక్కున్నావా? లేదు. వాళ్ళ ఆస్తి నువ్వేం లాక్కున్నావా? లేదు. అయినా కూడా ఈ శత్రువులు ఏం చేస్తున్నారండి? ఇది మా భూమి, ఇది మా బావి అని ఆయన మీద గొడవ పెట్టి లాక్కున్నారు. ఇప్పుడు లాక్కున్నంత మాత్రాన ఇతడు ఏం చేస్తాడు? కోర్టుకెళ్ళాడా? పోలీసులను సంప్రదించాడా? పెద్ద మనుషులు పెట్టి పంచాయతీ చేశాడా? ఏం చేశాడు ఇతడు? వాళ్ళకిచ్చేసాడు. ఇది మీద అని ఇచ్చేసాడు. మరి కొంత దూరం వెళ్ళాడు. మరలా బావిదవ్వగా మళ్ళీ ముట్టిందల్లా జలల గల ఊట వచ్చింది, మళ్ళా సమృద్ధి. హల్లెలూయా. మరలా వచ్చి మళ్ళా ఏం చేశాడు? ఇది మా బావి, ఇది మా నేల. యాక్చువల్గా వాళ్ళ నేల కాదు. అయినా గొడవ పెట్టినప్పుడు మళ్ళీ ఏమైనా వెళ్ళాడా? గొడవ పెట్టాడా? వాళ్ళకి ఇచ్చేసేసాడు. అంటే చూడండి, ఇంత గొడవ పెట్టి, ఇంత కలహించినా, ఇంత వేదన పెట్టినా కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేడండి ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఒకటే. ఒక చక్కటి మాట చెప్తాను, మీ మనసులో రాసుకోండి. నువ్వు ఓపికతో సహిస్తే నీవే ఏలుబడి చేస్తావు. ఆమేన్, ఆమేన్. ఇస్సాకులోను, ఇస్సాకు కాపరులోను, ఇస్సాకు కుటుంబములో మనం చూసే 4 లక్షణములు తెలుసండి. ఓపికతో సహించిన వ్యక్తి. ఓపికతో నువ్వు సహించు. ఇది నాది అని గొడవ పెడితే వాళ్ళు గొడవకి వెళ్ళలేదు. వారు కలహిస్తే ఇతడు కలహం పెట్టుకోలేదు. ఇతడు అసహించుకుంటే వాళ్ళు అసూయ పడితే వీళ్ళు అసూయ పడలేదు. ఇది మాది అని ఆయన గేలన చేసి పరిహాసం చేసి ఇది మాది అన్నప్పుడు వాళ్ళు వట్టి చేతులతో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత గేలు చేసి ఉండొచ్చు? ఆలోచించండి అమ్మా, ఎంత అపహాసం చేసి ఉండొచ్చు. ఇస్సాకు కాపర్లో ఏడుస్తున్నారు, ఇస్సాకు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. అది పైనున్న దేవుడు చూసి అంటున్నాడు, శత్రువా నవ్వుతావా? నవ్వు. ఎంతకాలం నవ్వుతావు? నవ్వు అని దేవుడు ఏం చేశాడు తెలుసండి? వారు అసూయ పడునంతగా దేవుడు ఇస్సాకును దేవుడు దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే విశ్వాసులారు ఒక మంచి మాట చెప్తున్నాను. ప్రతి విషయాన్ని ఓపికతో సహించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఒక వ్యవసాయదారుడు పొలం వేసినప్పుడు తొలకరి వాన కొరకు, కడవరి వాన కొరకు ఏం చేయాలండి? అతడు ఓపికతో కనిపెట్టుతున్నాడు. ఇతడు ఓపికతో ఉన్నాడు, సహిస్తున్నాడు కదండి. ఓపికతో ఉన్నాడు, శ్రమను సహిస్తున్నాడు, శత్రువులను సహిస్తున్నాడు, గొడవ పెట్టిన సహిస్తున్నాడు. ఇతను సహించాలి, ఓపిక కలిగి ఉండాలి. మనం తొందరపడకూడదు. ఒక ఆమె అంటదట చర్చికి రాకుండా, ఆ చర్చికి ఎవరు వత్తలేరండి, ఇది వత్తలేరు, అదలేదు, పిచ్చి మాటలు మాట్లాడిందట. మేమేం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కానీ మేము అనుకున్నాం, పరిశుద్ధ ఆత్మదేవుడు దావీదును కూడా చీపో అని కుక్కని తిట్టారు. కానీ దాని దావీదు సహించండి కాబట్టి దావీదు గొప్పవాడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మాటలు వస్తాయి. కానీ దేవుడు, మీరు చూడండి, 2025 సంవత్సరంలో ఆ మనుషుల మధ్యలోని దేవుడు పరిచర్యను, సేవను దేవుడు కన్నులకు కనబడకుండా గొప్ప చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సేవకుడు మీకు దొరకడం చాలా అరుదవుతుంది వచ్చే దినాలలో. అనతో ఒక వ్యక్తిని అంటామా? అనకూడదు. దాని వెనక ప్రయాసం నీకు తెలిస్తే అంటావా? అనవు. మొదట ఉన్న వాళ్ళు తెలుసు. ఇప్పుడు సిస్టర్కి తెలుసు పాస్టర్ గారు ఎట్లా కష్టపడ్డాడో అవన్నీ తెలుసు. తెలిసిన తర్వాత ఆ వ్యక్తి అంటేదా? అనదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు. ఇప్పుడు తెలియకుండా ఒక ఫిలిస్తీని ఆత్మ ఆమెలో పనిచేసింది, ఒక శత్రు ఆత్మ పనిచేసింది. కానీ ఇస్సాకు వలె మనం ఓపికతో సహిస్తే అద్భుతాలు మీ ఇంట్లో చూస్తాము, సేవలు మనం చూస్తాము. హల్లెలూయా. ఈ దినములో దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడండి. మిమ్మల్ని చూసి ఎవరైనా ఏలన చేశారా? మీ కుటుంబాన్ని చూసి ఎవరైనా అవమానపరుస్తున్నారా? ఇది మాది అన్నట్లుగా అన్ని విధాలుగా మిమ్మల్ని పరిహాస పాలు చేస్తున్నారా? మీరు బాధపడకండి, ఓపికతో సహించండి. ఆ శత్రువుల మధ్యలో మిమ్మల్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేస్తాడు.
ఎట్లా గొప్ప చేశాడు తెలుసా అండి? ఆ మాట చదవండి అక్కడే 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఎవరంటున్నారు ఈ మాటలు? శత్రువులు అంటున్నారు, అయ్యా మాకు దయచేసి కీడు చేయకయ్యా. ఆయన ప్రాధేయపడుతున్నారు, అయ్యా మాకు కీడు చేయకు, మీరు మాకు కీడు చేయొద్దు అని మాతో ఒకసారి ప్రమాణం చేయి, మాతో నిబంధన చేయి అని ఇస్సాకుతో ప్రాధేయపడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వినాడు దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట చూడండి. నిన్నెవరైతే తృణీకరించారో వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, అయ్యా మా కీడు చేయకండి అని వాళ్ళే వచ్చి మీ దగ్గర ప్రాధేయపడినట్లుగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి ఎవరు కీడు చేశారు? బైబిల్లో యోసేపుకి అన్నలు చేశారా? కరెక్ట్ మాట చెప్పు. ఇప్పుడు అన్నలు ఎక్కడికి వచ్చారు? యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చారు. యోసేపు కాలు మొక్క అన్నాడు ఏమన్నా అన్నల్ని? నా కాలు మొక్క అన్నాడా? అనలేదు. ఇది వినాడు, అనలేదు. ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు. 10 మంది అన్నలు వచ్చి ఏం చేశారండి? ఇస్సాకు కాళ్ళకు మొక్కారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇస్సాకు కాళ్ళకు మొక్కారు. ఇస్సాకు యోసేపు కాళ్ళకి. ఎంత అద్భుతం అండి! నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. నా జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మీ కుటుంబం జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నిన్ను బాధ పెట్టినో వాళ్ళు వచ్చి యోసేపును బాధ పెట్టిన అన్నలు యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కారండి. ఇస్సాకును బాధ పెట్టిన వారు వచ్చి యా మాకు కీడు చేయకని నిబంధన చేసుకుంటున్నారండి. అంత గొప్ప దేవుడు అండి. ఈ నెలలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు. ఎలా దేవుడు దీవిస్తున్నాడు అని చెప్పాను? శత్రువుల ఎదుట నేను గొప్ప చేస్తున్నాడు. ఆమేన్. అలా నిన్ను దీవించాలంటే ఈ 4 విషయాలు నీలో ఉండాలి. ఎప్పుడు దేవుడి తోడుని కోరుకో. రెండోది, దేవుని వాక్యానికి ఆయన మాటకు లోబడు. మూడోది, నమ్మకమైన దాసులుగా నువ్వు దేవుని ఎదుట ఉండు. నాలుగోది, ఓపికతో నువ్వు శ్రమలను బాధలను సహించు. దేవుడు శత్రువుల ఎదుట నీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఇటు వాక్యములను దేవుడు దీవించును గాక. ఆమేన్.